తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం సార్. సూర్యోస్మి తల్లి. అధిక మాసంలో ఉన్నాను సార్. ఈ అధిక మాసంలో ఏమైనా స్పెషల్ డేస్ వస్తున్నాయా, చెప్తారా? ఇలా అడగనా? నా స్టైల్లోనే ఈ స్టైల్లో ఏమీ తెలియనట్టు తింగరా. 21వ తారీఖు గురువారం, పుష్యమి నక్షత్రం. మొత్తం రోజంతా సూర్యోదయం నుంచి అర్ధరాత్రి వరకు ఉంది. అద్భుతమైనటువంటి రోజు. ఖచ్చితంగా గురుపుష్యమి వస్తే లేదా ఆదివారం పుష్యార్కి యోగంతో వస్తే కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడప్పుడు అరుదుగా సంవత్సరానికి 4 పర్యాయాలు మాక్సిమం వస్తాయి కదా. సో అధిక మాసంలో వస్తున్నాడు. అందులో డేట్ కూడా చూడండి, 21వ తారీఖు. 3 సంఖ్యా ప్రధానం తీసుకున్నాం. అక్కడ రవి యొక్క ఆధిపత్యం ఉంది, రాహు యొక్క ప్రభావం కూడా ఉంది. రైట్. మరి అన్ని బేస్ చేసుకుని మరి ఆ రోజున మీరైతే ఎట్లా యూటిలైజ్ చేసుకుంటారు? మమ్మల్ని ఏం చేయమంటారు? అంటే గురుపుష్యమి యోగం ఉన్నప్పుడు బంగారం రిలేటెడ్ కొనండి అంటున్నారు. మరి మోదీ గారు ఏమో వద్దన్నారు, కొనే పరిస్థితి కూడా మాకు లేదు. మరి మమ్మల్ని ఏం చేయమంటారు? అంటే మోడీ గారు చెప్పినది ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మాట్లాడి ఉండొచ్చు ఇది. కానీ వైదిక విధానం, శాస్త్రం ప్రకారం వేదం ఏం చెప్పిందంటే ఎప్పుడు కూడా మనకి మంగళకరమైనటువంటి వస్తువులని కొంటూనే ఉండమంది. దాన్ని అంటే దానం ఇమ్మంది ఎలా అంటే ఇంట్లో భార్యలు వాళ్ళకి కావలసిన బంగారం కొంటూ ఉండాలి, తల్లికి కొంటూ ఉండాలి. ఇంకా అంటే ఇంకా బాగుంది అన్నప్పుడు సిస్టర్స్కి, తోబుట్టులో వాళ్ళకి, ఆడపడుచు కూడా బంగారాన్ని కొనమని వేదం చెప్పింది. వేదంలో మంత్రం ఉంది పనిగట్టు. ఎంత బాధో ఆడపడుచుకి ఇవ్వాలంటే. కానీ ఏది వృధా పోదమ్మా. నేను చూశాను, ఇస్తూ ఉంటే ఏదైతే ఇస్తామో అది తిరిగి వస్తుంది. ఏదో వాడేసుకున్నాం, పనికిరాని ఫ్యాంట్ అరిగిపోయింది, ఇది దానం ఇచ్చేస్తే కాదు. నువ్వు ఇవి ఇలాంటి 10 ఫ్యాంట్లు కొనుక్కునే స్తోమత నీకు ఇస్తాడు. ఖచ్చితంగా. నేను గర్వంగా చెప్తున్నాను, నేను బంగారాన్ని ధరించున్నాను, బంగారాన్ని ధరిస్తున్నాను. ఎందుకంటే నేను ఆ బంగారాన్ని గర్భంలో కలిగిన వాడిని ఆరాధిస్తున్నాను, హిరణ్య గర్భుడు. అంటే మనం మోడీ గారు చెప్పిన మాటకి అడ్డు అనుకోవచ్చు మీరు. అంటే పరిస్థితులు బాగాలేదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా దిగుమతి, అంటే మన కరెన్సీ అంతా వెళ్ళిపోతుంది దిగుమతి కాబట్టి బంగారం, అందుకని ఆయన చెప్పు ఉండొచ్చు. కానీ ఒరిజినల్గా ఏంటంటే మనకి ఆర్థిక స్తోమతను ఇచ్చేది బంగారమే. అంటే ఇప్పుడున్న రేటు కన్నా ఏం కిందకైతే పడిపోదు, అవదు కదా, అవదు. ఇంతే. అసలు బంగారం పడిపోవడం అనేది ఎప్పుడు జరగలేదు, ఎప్పటికీ జరగదు, ఇక ఎప్పటికీ. ఎందుకంటే అది బంగారం, అందుకు లేకపోతే దానికి ఆ పేరు పెట్టరుగా. మిగతా వాటిలో ఫ్లక్చువేషన్స్ ఉండి ఒకసారి కిందకి పడిపోవచ్చు, షేర్ మార్కెట్ అయ్యో. ఇది మాత్రం అది కాదు. అందుకని అలా కాదు. మోడీ గారు చెప్పిన సందర్భం వేరే ఉండొచ్చు, పక్కన పెట్టేద్దాం. ఇక మనం గురుడు గురించి మాట్లాడుకుంటే బంగారానికి అధిదేవతగా మనం గురుడిని చూస్తాం. గురు అనుగ్రహం ఉంటే బంగారం ధారణ చేయటం కానీ కొనుక్కోవటం కానీ జరుగుతుంది, విపరీతంగా జరుగుతుంది. అంటే ఒకవేళ మీకు గురుడు బాగాలేదు, ఎంతో కొంత సంవత్సరానికి ఎంతో కొంత కొంటూ ఉండండి, అప్పుడు గురుడు యొక్క అనుగ్రహం పెరుగుతుంది. మీ ఇంట్లో మీ భార్యలకి లేకపోతే పిల్లలకి బంగారం ఏదో ఒక వస్తువు, చిన్న వస్తువు అయినా చేయిస్తుండండి. కనీసం ముక్కు పుడక, పెద్ద కాస్తంగా ఒక 1 గ్రాములో ముక్కు పుడక వస్తుంది, ముక్కు పుడకనే చేయిస్తుండండి. మనకి సంవత్సరానికి ఒకసారి వరలక్ష్మి వ్రతం వస్తుంది, ఒక అరకాసు రూపు చేయించండి, కొంటూ ఉండండి. అది మీ జీవితాన్ని అద్భుతంగా మార్పు వస్తుంది. ఎందుకంటే నేను ఈ గురువారం పుష్యమి ఇన్ని హోమాలు చేశాను కదా, అసలు వదల్లా. ఈ 4 ఏళ్లలో, ఈ 4 ఏళ్లలో కాదు, నేను నాకు తెలిసి మనం ఈ జర్నీ మొదలు పెట్టడానికి ముందే నేను కూడా ఎక్కువ చేసేవాడిని. అసలు ఇంచుమించు 16 అడుగుల హోమగుండం వేశాను. 16 హోమగుండం వేశాను. అంటే బృహస్పతి హోమగుండం అని చెప్పేసి అని, దీర్ఘ చతురస్రం కదా గురుడిది, అందుకని దీర్ఘ చతురస్రం హోమం వేసి దాంట్లో ఈ గురువారం పుష్యమి చేశా. దాని ఫలితాలు చూస్తున్నాను. ఇంకా ఆ ఫ్లేవర్ను అనుభవించినాడు జీవితంలో అద్భుతం అమ్మా. ఇంకా వదిలిపెట్టరు. గురు పుష్యమి రింగు ఇప్పుడు రీసెంట్గా దానికి మొన్న వజ్రాన్ని తగిలించా. గురుపుష్యమి యోగం ఉన్నప్పుడు చుట్టించుకున్నారు. అంటే ఇలాంటి అద్భుతమైనటువంటి ఇది తంత్ర మార్గం. అంటే యంత్రము, మంత్రము, తాంత్రికం అనగానే తాంత్రికమే. అంటే ఒక శక్తిని వస్తు రూపంలో మార్చడానికి చేసిన ప్రక్రియ. ఇది తప్పుడు పదం కాదు, తప్పుగా అవతల వాళ్ళు దాన్ని మార్చుకుంటారు. అంటే ఆచారం తప్పుడు, ఆచారం, కౌలాచారము, మంది సదాచారము దీన్ని మనం ఈ రకంగా తీసుకొచ్చాం. కానీ ఈ గురువారం పుష్యమి ఇందులో అధిక జ్యేష్ఠ మాసం,
ఇది కూడా నిగూఢమైనటువంటి శక్తుల్ని నేను మీకు ఇందాక చెప్పా, గుర్తుందా? ప్రతి గురువారం, ప్రతి నెలలో వచ్చే గురువారం, ప్రతి శుక్లపక్షానికి వచ్చే గురువారం, కృష్ణపక్షానికి వచ్చే గురువారం ఒకటి కాదు. మనకి మొత్తం సంవత్సరంలో 365 రోజుల్లోనూ ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్క రోజుతోటి మ్యాచ్ అవ్వదు. ప్రకృతిలో అన్ని డిఫరెంట్. మన శరీరంలో కూడా స్వయం అలాగే 365 ఎనర్జీ పాయింట్స్ ఉంటాయి. మన శరీరంలో కూడా 365 ఎనర్జీ పాయింట్స్ ఉంటాయి. ఆ ప్రతి రోజుతోటి ఆ ఎనర్జీ పాయింట్ ఈ రోజుతో, ఆ తిథితో, ప్రతి పాడ్యమి సేమ్ ఒకేలా ఉండదు. ప్రతి అమావాస్య సేమ్ ఉండదు. ఎంత అద్భుతమైనటువంటి శాస్త్రాన్ని, సబ్జెక్ట్ని అలైన్ చేశారు. ఇవి మనం అంటే మనకు అందుకనే సూక్తాలు, స్త్రీ సూక్తం ఒకటి, పురుష సూక్తం ఒకటి, వీటి యొక్క శక్తిని చెప్తూ ఉంటాయి. అద్భుతం, రైట్. అందుకని మనకి అంటే స్త్రీ సూక్తం ఇది ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఇంతకు ముందు నేను గురుడికి ఎక్కువ చేసేవాడిని. గ్రామ్ గ్రీం గ్రోం ఐం సహ బృహస్పతి నమః మంత్రం చేసేవాడిని. అలాగే పుష్యమీ నక్షత్రానికి సంబంధించినటువంటి మంత్రం క్షం మాం హ్రీం ఐం పుష్యమ్యే నమః, ఈ మంత్రాలు అనుసారం. ఇప్పుడు ఇంకొంచెం ఇండప్త్ వెళ్తే వేదం నుంచి ప్రమాణం, వేద ప్రమాణాన్ని తీసుకుని స్త్రీ సూక్తం అద్భుతం కదా, కరెక్ట్గా అసలు ఎలా చేసి పదాన్ని వాడగలిగితే, పదము అలైన్ చేసి వాడగలిగితే పదార్థంగా మారిపోతుంది. పదం పదార్థంగా మారుతుంది. ఏం కావాలి నీకు? వజ్రాలు కావాలా? నీకు ఆ శక్తి ఉంటే నువ్వు దాన్ని వాడగలిగితే అది మారిపోతుంది. రాగిని బంగారం చేసే ప్రక్రియ ఉంది. ఎందులో ఉంది? స్త్రీ సూక్తంలో ఉంది. హరిణీం హిరణ్యవర్ణం హిరణ్యవర్ణం సువర్ణ రజతస్తజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీ జాతవేదో మమావహం. అంటే కరెక్ట్గా చదవాలి, ఏదో అప్పచెప్పేస్తాం. కరెక్ట్ కాదు. హిరణ్యవర్ణం కాపర్ రంగు బంగారంగా మారిపోద్దమ్మా. ఆయన దాని మీద సాధన చేసే యోగి వేమన, ఆ పద్యాలు ఉన్నాయి కదా, వేమన శతకాలు, అవి పద్యాలు కాదు, ఎన్క్రిప్టెడ్. బంగారాన్ని తయారు చేయడానికి కావలసినటువంటి టెక్నాలజీని మంత్రాల రూపంలో పెట్టాడు. నువ్వు దాన్ని డీకోడ్ చేయగలిగితే ఆయన ఎలా బంగారం తయారు చేసి వాళ్ళు చేసేస్తావు. ఇది వేదంలో ఉంది, యజుర్వేదంలో ఉంది. దేన్నైనా అంటే నువ్వు అనుకున్న దాన్ని, ఆ పదార్థానికి ఉన్న లక్షణాన్ని బట్టి బంగారంగా మార్చవచ్చు, లేకపోతే రత్నాలుగా మార్చవచ్చు, చెయ్యొచ్చు. అంటే చాలా మంది చేస్తే గురుడి బాబాలు ఇవి తీసారు అవి తీసారు అంటారు. కొంతమంది నిజంగా చేసి చూసారు. మరి ఆయన వాళ్ళు ఏ సాధన చేస్తున్నారో నీకేం తెలుసు? ఊరికే అనేయడానికి నీకు అజ్ఞానం ఉంది కదా, ఎవరిని అనకూడదు. అనేయడానికి జ్ఞానం అక్కర్లే, అజ్ఞానం ఉంటే చాలు. కానీ అది చేయడానికి ఎన్నో సంవత్సరాల సాధన, అంత ఈజీగా. రైట్. బంగారం చేసేంత శక్తి అక్కర్లేదు, కానీ మా జీవితం కొంచెం బంగారమయంగా మారాలంటే మరి ఎటువంటి హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రాం చంద్రాం హిరణ్మయీ లక్ష్మీ జాతవేదో మమావహ మమావహ. రాతల్లి అంటే లక్ష్మి అంటే లక్ష్మీదేవి కాదు, లక్ష్యం, టార్గెట్, సంకల్పం, నీ సాధన. ఒక మాస్టర్ చెప్తారు, ప్రతిరోజు స్త్రీ సూక్తం, పురుష సూక్తం, దాన్ని ఏమంటారు, మంత్రపుష్పం, ఈ మూడు ఎవరైతే ప్రతినిత్యం సాధన చేస్తారో వాటి మీద వాళ్ళ జీవితంలో తిరిగి ఉండదమ్మా. ఇంకేం అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. అయితే విందాం, అట్లీస్ట్ వింటుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. పిచ్చి పిచ్చి పాటలు రావట్లా, అక్కలేని చెత్త పాటలు గోల్డ్ ఉంటాయి. నా చిన్నప్పుడు విన్న పాట కూడా గుర్తుంది, ఇప్పటికీ వస్తుంది అట్లా. అలా కాకుండా ప్రతిరోజు ఈ మూడు. ఇంకా మనం సాధనలో ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఆ సిద్ధులు సాధించడానికి సూక్తాలు ఉన్నాయి. అగ్ని సూక్తం ఉంది, అశ్విని సూక్తం ఉంది. ఇవి 5 మన పంచాంగంలో ఉన్నాయి. తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణాలని మార్చగలిగే శక్తి ఈ 5 చుట్టూ మాత్రమే ఉంది. వీటిల్లో డీకోడ్ చేసి పెట్టబడి ఉన్నాయి. వాడిని విడదీస్తే, అంటే అది విడదీయాలంటే వేదం తెలియాలి. వేదం తెలియాలంటే సంస్కృతం నేర్చుకోవాలి. శిక్ష, అష్టాధ్యాయి ఇవి చేస్తే మన జీవితాలనే కాదు, భావి భారత పౌరుల జీవితాన్ని, యావత్ భారతదేశాన్ని కూడా మార్చొచ్చు. అద్భుతం సార్, అద్భుతం. అయితే ఈ హోమాలు చేసి మీకు ఎటువంటి ఫలితం ఎన్ని రోజుల్లో రావటం మీరు అబ్జర్వ్ చేశారు? ప్రత్యేకంగా ఈ గురు పుష్యమి వెంటనేనమ్మా. ఎప్పుడో వస్తే ఎలా? ఇప్పుడు మనం మోంతా తుఫాను ఆపడానికి ప్రయత్నం చేసాము. ఇవాళ 27వ తారీఖు ప్రమాదం హెచ్చరికలు చేశారు, 26వ తారీఖు, 27వ తారీఖు ఈవినింగ్ హోమం చేసి 28కి రూట్ మార్చేసింది. అది ఎప్పుడో వస్తుంది, ఒక 40 రోజుల తర్వాత రిజల్ట్స్ వస్తుంటే ఈ లోపు తుడిచేస్తుంది కదా. నువ్వు భక్తి శ్రద్ధలతో చేస్తే, ఎప్పుడైతే నన్ను ఒక ఆవిడ అడిగింది, కొంచెం ఇబ్బందిగా ఉన్నాను, హోమం చేసుకోవాలనుకుంటున్నాను అను. ఎప్పుడు
అని ఆవిడ అడిగింది. మరి దానికి ఖర్చు అవుతుంది, ఎంత కావాలి కదా, నువ్వు సంకల్పం చేసేసుకున్నావు కదా, ఇవాళ నుంచి నీకు ఫలితం అయిపోయింది. ఇవాళ ఏదైతే చేయాలని అనుకున్నావో ఫలితం అయిపోయింది, వచ్చేసింది నీకు. ఇప్పుడు దానికి కావాల్సింది సమకూర్చుకోవడానికి కావాలి. అయిపోయింది. 10 రోజుల్లో ఆవిడ హోమం చేసేసుకుంది. అద్భుతం. సో సంకల్పం ఎండ్ ఆఫ్ ది డే ఎంత గట్టిగా చేసుకుంటే అంత చెయ్యాలనే తపన. మీరు నన్నే చూస్తున్నారు 5-6 ఏళ్ళుగా. అది వెళ్తూ ఉంటే పట్టుకున్నాం. ఎన్నో నీ కూడా రహస్యాలు, అద్భుతమైనటువంటి రహస్యాలు ఛేదించుకుంటూ వస్తున్నాం. సూర్యుడు అంత ఇస్తున్నాడు, అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తున్నాడు. గాయత్రి మంత్రం అమ్మా, గాయత్రి మంత్రం మీకు జ్ఞానాన్ని ఇస్తుంది. నేను చెప్పేది రైటా రాంగ్ అనేది ఎవరికి తెలుస్తుంది అంటే గాయత్రి మంత్ర సాధకులకు తెలుస్తుంది. రైట్. అంటే అజ్ఞానంతో చాలామంది చాలా మాట్లాడచ్చు. ఎక్కడో ఒక వీడియో చేస్తే తుఫాన్ని ఆపాం, నేను తుఫాన్ని ఆపుతాను, నాకు మీరు డబ్బులు ఇవ్వండి నేను అడగలే. తుఫాన్ని వస్తుంది, నా ప్రమాదాన్ని నేను ఆపగలను, నాకు ఆ శక్తి ఉంది కాబట్టి, సాధన చేస్తున్నాను కాబట్టి చేసేసాను. నీ డబ్బులు పెట్టుకుని మీరే నాకు వచ్చింది, నేను ఎవరిని అడగలేదు, నేను చేసుకున్నాను. ఆగింది, వాళ్ళందరూ బాగున్నారు, సంతోషం, నాకు అంతే. ఇప్పుడు రాబోయే ప్రమాదాలని నేను ఎందుకు ఆపుతాను? నాకున్న తెలివితేటలతో, శక్తితో. ఇప్పుడు మన ఎక్కడో వేరే రాష్ట్రంలో మొన్న ఫ్లెక్సీల్లో ఎగిరిపోయిన చూసారా? ఇప్పుడు అక్కడ ఎవరన్నా మనకలా వ్యాధం నేర్చుకుని ఉంటే, సాధకులు ఉంటే చేస్తే ఆగుద్ది. 80 కిలోమీటర్ల స్పీడ్కి వస్తేనే ఆడెవడో పాపం ఫ్లెక్సీ నుంచి ఎగిరిపోయాడు గాల్లో. మనకు అప్పుడు కూడా మొంతా తుఫాన్ అప్పుడు కూడా అలా జరిగింది. భోపాల్ గ్యాస్ ఇన్సిడెంట్ జరిగింది కదా, అక్కడ ఒక వేద పండితులు ఆవు నెయ్యితో హోమం చేశారు. వాళ్ళ ఇంట్లో ప్రతిరోజు హోమం చేసేవాళ్ళు. వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఖాళీ చేసి వెళ్ళిపోయారు. వాళ్ళు అక్కడే ఉన్నారు. వాళ్ళెవ్వరికి ఏమీ అవ్వలేదు. ఆయన చేశారు. ఎవరి ప్రాంతాల్లో వాళ్ళు ఉంటారు, వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. ఇప్పుడు నాకు అవసరం తూర్పుగోదావరికి మోంతా తుఫాన్ వచ్చినప్పుడు నేను అక్కడ ఉన్నాను, నా తల్లిదండ్రులు ఉన్నారు, మా బంధువులు, వాళ్ళ కోసం నేను చేశాను. నాతో పాటు మా యూనివర్సిటీ నుంచి నరసింహ శర్మ గారు పిఠాపురం పురోహితిగా గుడిలో కూర్చొని 3 హోమగుండాల్లో చేశారు, మచిలీపట్నంలో చేశారు. మేము అందరం చేయబట్టి ఆ ప్రాంతంలో ఏం ఆశించాం? మేమన్నా గవర్నమెంట్కి మేము తుఫాన్ ఆపాం కాబట్టి మాకు ఇన్ని కోట్లు ఉండని అడగల. తుఫాన్ వస్తుందని తెలియజేశారు మా గురుగారు, అదే చెప్తారు వెంకట చాగంటి గారు. 100%. అయితే ఈ వీడియోలో వేదానికి ఉన్నటువంటి గొప్పతనాన్ని చెప్తున్నారు, అంతేగాని మేము చేసాం మా గొప్ప అని చెప్పలేదు. నాది అంటే అహంకారం. మళ్ళీ మా గురువులు మాకు ఇచ్చినటువంటి జ్ఞానం, వేదం ద్వారా ఆయన వేదాన్ని తెలుసుకున్నారు, ఆ జ్ఞానాన్ని మాకు అందించారు. ఆ వేదాన్ని మీకు తెలియజేసి మీరు బాగుండాలి. అమ్మ, ఈ రోజు నేను మాట ఇస్తున్నాను, రేపొద్దు మీరు నన్ను ఎప్పుడైనా ఎక్కడైనా నడి రోడ్డు మీద కాలర్ పట్టుకుని అడగొచ్చు. నడి రోడ్డు మీద కాలర్ పట్టుకుని అడగొచ్చు. భగ ప్రణీతర్ భగ సత్యరాదో భగేమాం ధియముదవా దదన్న భగ ప్రజాజనయ గోబిరస్వై భగ ప్రణృవిర్నవంత శ్యామ. అంటే భగ సూక్తం, ఇది భాగ్య సూక్తం. ఈ మంత్రాన్ని ప్రతినిత్యం ఉదయం సాయంత్రం ఎవరైతే చేస్తారో వాళ్ళ జీవితంలో భాగ్యవంతులు అయిపోతారు, అయి తీరతారు. నాది గ్యారంటీ. ఇది వేదమాత ఇచ్చినటువంటి మంత్రం. భగ ప్రణీతర్ భగ సత్యరాదో భగేమాం ధియముదవా దదన్న భగ ప్రజాజనయ గోబిరస్వై జనా గోబిరస్వై. అశ్వాలు, ఆవులు, ప్రజలు భాగ్యవంతంగా మారిపోతాయి. అంటే అశ్వాలను పోషించేటువంటి శక్తి నీకు వస్తుంది. భగ ప్రణృవిర్నవంత శ్యామ, నన్ను అంత భాగ్యవంతుణ్ణి చెయ్యి అనే మంత్రాన్ని అడగటం. నువ్వు ఆర్తితో అడుగు, అవ్వకపోతే నన్ను అడుగు. అద్దరిపోయింది సార్. దీనికి సంబంధించి భాగ్య సూక్తానికి సంబంధించి వివరంగా ఒక వీడియోలో మాట్లాడుకుంటాం. ఇప్పుడు అనేవాళ్ళ గురించి వదిలేండి సార్ అంటూనే ఉంటారు, శ్రీరాముడినే అంటున్నారు ఇప్పటికీ అని అంటారు కదా. వాళ్ళని అసలు లైట్ తీసుకోవాలి. మన కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళ కోసం మనం 100% భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ భాగ్యవంతులు అయిపోవాలి. భారతదేశమే భాగ్యవంతమైనటువంటి దేశం. అందులో భాగ్యనగరంలో ఉన్నాం. భాగ్యనగరం అయిపోవాలి భాగ్యం. అంటే భాగ్యనగరం కాబట్టి భాగ్యం. నేను వచ్చిన కొత్తలో ఇక్కడ ఎక్కువ మేడి చెట్లు ఉన్నాయి ఎందుకు అని చూసా. కృతిక నక్షత్రాధిపతి సూర్యుడు కదా, శుక్రుడు యొక్క ఆధిపత్యం ఉంది. ఎక్కడైతే మేడు ఉంటుందో అక్కడ మేఘశాంతి ఉంటుంది, ధనం ఉంటుంది. అందుకని భాగ్యనగరం. అమేజింగ్. ఊరికే పేర్లు ఏమి ఊరికి రావు. అద్భుతం సార్, చాలా చక్కగా వివరించారు. గురు పుష్యమిని ఖచ్చితంగా అట్లీస్ట్ ఆ రోజు నుంచి శ్రీ సూక్తం, పురుష సూక్తం, అలాగే మంత్రపుష్పం వినటం అనేది మొదలు పెట్టుకోండి. అద్భుతం సార్, చాలా అద్భుతంగా మాకు వివరించారు. కృతజ్ఞతలు సార్. నమస్తే. సూర్యోస్మి. జై శ్రీరామ్. జై శ్రీరామ్.